టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాలలో ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు. సిఐ రాజారెడ్డి. రౌడీ షీటర్లకు హెచ్చరికలు జారీ. నంద్యాలలో ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు. పోటెత్తిన భక్తులు. తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసిన కమిటీ సభ్యులు. నంద్యాల పట్టణంలో రెచ్చిపోతున్న రౌడీలు. డబ్బులు ఇవ్వాలంటూ దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. వారిపై చర్యలు తీసుకుంటాం. పోలీస్. పేద కుటుంబాల విద్యార్థులకు అండగా నిలుస్తూ నిరాడంబరంగా 11 లక్షల నగదు చెక్కులు పంపిణీ చేసిన అంజుమన్ సంస్థ. నంద్యాల ఖరీఫ్లో రైతులకు అవసరమైన ఎరువులను మాత్రమే విక్రయించాలని ఎరువుల డీలర్లను హెచ్చరించిన జిల్లా వ్యవసాయ అధికారి వైవి మురళీకృష్ణ. శ్రీశైలం జలాశయం నుండి 10 గేట్లు 12 అడుగులు ఎత్తి 4,21,034 క్యూసెక్ల వరద సాగర్ జలానికి విడుదల. నంద్యాల జిల్లాలో ఈ నెల 5న సోమవారం నంద్యాల పట్టణం కలెక్టరేట్లోని సెంటనరీ హాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అర్జీలు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి వెల్లడి. నంద్యాల ఆయుష్ యోగా సెంటర్లో 7వ తేదీ నుండి ఉచితంగా యోగ శిక్ష తరగతులు ప్రారంభం. ఆనంద గురూజీ వెల్లడి. ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీసు అధికారులు రౌడీ షీటర్లకు హెచ్చరికలు జారీ చేశారు. సిఐ రాజారెడ్డి ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని 2 టౌన్ సిఐ రాజారెడ్డి రౌడీ షీటర్లకు హెచ్చరికలు జారీ చేశారు. నంద్యాల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు నేరాలకు పాల్పడినా ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామని, అసాంఘిక కార్యకలాపాలు కొనసాగించే వారిపై గట్టి నిఘా ఉంటుందని కౌన్సిలింగ్ చేశారు. సత్ప్రవర్తన కలిగిన వారిపై రౌడీ షీటర్లను తొలగించడానికి ఉన్నతాధికారులకు నివేదిస్తామని వెల్లడించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి రౌడీ షీటర్లపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు సిఐ రాజారెడ్డి.
దాంట్లో వెళ్ళిపోయడము, గొడవల్లో వెళ్ళిపోయడము, ఎవరైనా పిచ్చాడికి పోవడము, ఏదైనా చిన్న కేసు రిపోర్ట్ అయిందంటే మాత్రం మీరు బయట ఉంటారు, లోపలే ఉంటారు, ఇబ్బంది పడతారు. ఇలా పిల్లలు కాకపోండి, చిన్న చిన్న పనులు చేసుకొని బతుకోండి, ఏదో బతుకులు పెట్టుకోండి, ఎవరిని కానీ తిరగద్దండి, తప్పుడు పనులు చేయొద్దండి. అర్థమైందా? మంచిగా ఉండండి, మంచిగా ఉంటే తగ్గుతారు. అందువల్ల మంచిగా ఉంటే వాళ్ళు తగ్గుతారు, పని చేసుకొని పట్టుకున్నారు. లేదు మళ్ళీ ఆ పని వీటిని చూడండి అంటే పోతారు. చూడండి. ఉంటుంది, ఇస్తే 10 నిమిషాలు అయిపోతుంది. నంద్యాల బేటిపేట వెలిసిన శ్రీ చౌడేశ్వరీదేవి దేవస్థానంలో శ్రీ చౌడేశ్వరీదేవి అమ్మవారి జయంతి సందర్భంగా ఘనంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున అభిషేకాలు నిర్వహించి అమ్మవారిని అంగరంగ వైభవంగా అలంకరించారు. అనంతరం భక్తులు కుంకుమార్చన నిర్వహించారు. అమ్మవారి జయంతి సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆషాఢ మాస అమావాస్య శ్రీ చౌడేశ్వరీదేవి అమ్మవారి జయంతి నిర్వహించడం జరిగిందని, తెల్లవారుజామున అభిషేకాలు పూజలు ఘనంగా నిర్వహించడం జరిగిందని, భక్తులు అమ్మవారిని దర్శించడానికి వేలాది మంది భక్తులు రావడం జరిగిందని, అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. తినడు ఓం శ్రీ చౌడేశ్వరి దేవియే నమః. నంద్యాల పట్టణం బయటిపేటలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారు ఆషాఢ మాసం అమావాస్య నాడు అమ్మవారి జయంతి కార్యక్రమము వైభవంగా జరుగుతున్నది. ఈ నంద్యాల పట్టణ పరిసర ప్రాంతాల ప్రజల ఆదర అభిమానాలతో అండదండలతో ఈ కార్యక్రమం చేస్తున్నాము పూర్వం నుంచి. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులకందరికీ పేరు పేరున వారికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అమ్మవారిని కోరుకుంటున్నాము. అలాగే సాయంత్రం గ్రామోత్సవం జరుగును, ఆ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. చౌడేశ్వరి మాతకు జై. నంద్యాల పట్టణంలో వెలిసిన బయటిపేటలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి అమ్మవారు భక్తుల భక్తుల సహాయ సహకారాలతో ఈ అమ్మవారి జయంతి కార్యక్రమము జరుపుకుంటున్నారు. అంతా అమ్మవారి దయ. మేము వచ్చేసి 5వ తరం వాళ్ళము. మా పెద్దల నుంచి అమ్మవారి సేవ చేస్తున్నారు. మేము 6వ తరం వాళ్ళం. 6వ తరం వాళ్ళకు మా అమ్మవారు మాకు అవకాశం ఇచ్చింది. బయటపేటలో ఉండే ప్రతి ఒక్క అందరికీ ఆమె సహాయ సహకారాలు అష్టైశ్వర్యాలు కలిగిస్తుందని మరి కోరుతున్నాం. నంద్యాల పట్టణంలో రెచ్చిపోతున్న యువకులు మద్యం మత్తులో రోడ్డుపై వెళుతున్న వారిపై దాడి చేసి డబ్బులు వసూలు చేస్తున్న యువ రౌడీలు. వివరాలకు వెళితే పాటల శివార్లో కావసాయి సంఘటన, మరొక ముందే సీతారాంపురంలో మరొక సంఘటన చోటు చేసుకుంది. అదేవిధంగా పట్టణ శివార్లోనే యువకులపై దాడి సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలకు వెళితే నంద్యాల పట్టణ శివార్లో ఉన్న ఎస్టీఆర్ చైర్మన్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుని తిరిగి ఇంటికి వెళుతున్న ఫారెస్ట్ ఎస్ఐ
ఆఫీసర్ కుమారుడు అక్కడే వెంచర్లో ఉన్న కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అతని బైక్ ఆపి డబ్బులు ఇస్తావా ఇవ్వవా అంటూ బెదిరించి డబ్బులు లేవని చెప్పడంతో అతనిపై అతి కిరాతకంగా దాడి చేశారు. రక్త గాయాలతో పడి ఉన్న అతని స్నేహితుడిని చూసి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే అక్కడికి చేరుకోవడంతో వారిపై కూడా దారుణంగా దాడి చేశారు. వెంటనే మహిళా ఎస్ఐ సంఘటన స్థలానికి వెళ్లడంతో రక్త గాయాలతో పడి ఉన్న కుమారుని చూసి లబోదిబోమంటూ కన్నీరు పెట్టుకున్నారు. వెంటనే అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి కుటుంబ సభ్యుల తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై పోలీసులను వివరణ కోరగా కేసులు విచారిస్తున్నాం, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్కడ జరిగిన సంఘటనలు సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలు.
ఆ రోజు మా తమ్ముడిని అక్కడ ఆపి డబ్బులు అడిగితే నేను పోయేసరికి అక్కడ డబ్బులు అడిగి కాలు పట్టుకుని వెళ్దాం లేక కొడుతుంటే నేను వెళ్ళాను. నేను పోయేసరికి అక్కడ మాట్లాడితే ఇక్కడ మమ్మల్ని కూడా ఏం మాట్లాడే ముందుకే కొట్టేసినారు. మా ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళు అడుగుతున్నా కూడా వదిలిపెట్టకుండా నేను అప్పటికి స్లోగా వదిలిపోయినా. చాలా ఇంకా కొట్టి వాళ్ళు వాళ్ళ లాయర్ అయినా వాళ్ళ అన్న వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ కొట్టినారు. అప్పుడు నేను స్లోగా తప్పిపోయినా. అమ్మ వచ్చిన తర్వాత కూడా వాడు వదలలేదు. వాళ్ళందరూ అసలు కుదరలేదు. అక్కడ కాలేజీలో మా చైర్మన్ ది బర్త్డే అయిపోయి వస్తున్నారు సార్. మా చైర్మన్ సార్ది బర్త్డే అయిపోయి రాత్రి ఇంటికి వస్తున్నారు. వచ్చే టైంలో వాళ్ళని పట్టుకున్నారు. ఆపి మీరు డబ్బులు ఇస్తే తప్ప మేము పంపించము, లేకపోతే కానీ ఆయన వదలమని చెప్పి వాళ్ళని కొట్టినారు. ఆ కొట్టినంలో నేను వాళ్ళ సీనియర్ అంకుల్, మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అని నాకు ఫోన్ చేసి నేను పోయినా. నేను వెళ్ళేటప్పటికి నేను దిగకముందుకే వాళ్ళు నన్ను కూడా కొట్టడం మొదలు పెట్టేసినారు. నేను ఎందుకని నా ఫ్రెండ్స్ కూడా తీసుకుపోయినా అంకుల్. నన్ను ఒక్కరిని కొట్టేసి వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా వదలలేదు అంకుల్. కొరికేసారు. తాగి పిల్లలను పేరించి డబ్బులు ఇస్తే పంపిస్తామని చెప్పి డబ్బులు ఇస్తే పంపిస్తాము, లేకపోతే మేము పేరెంట్స్ పోతే కూడా మిమ్మల్ని ఇక్కడనే పూడ్చి పాతేస్తాం, ఎవరు వస్తారో రండి. చంద్రబాబు నాయుడు చెప్పినా కూడా మేము వినము. ఇంత కక్షపూరితంగా చేశాను పిల్లల మీద. ఇది సార్ జరిగిన. బండ్లు 2 లాక్కున్నారు. బండ్లు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి, కీస్ కూడా వాళ్ళ దగ్గర. ఫస్ట్ ఒక బండి లాక్కున్నారు, తర్వాత 2 బండ్లు లాక్కున్నారు. ఇప్పటికి కీస్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అంబులెన్స్ కేజీఆర్ వరల్డ్ స్కూల్ బ్యాక్ సైడ్. కేజీఆర్ స్కూల్ చైర్మన్ కొండారెడ్డి బర్త్డే ఫంక్షన్కు మా పిల్లలు చూడడానికి పోయినారు. చూసి వస్తుండగా అక్కడున్న అందరూ కలిసి మా పిల్లలను చాలా ఘోరంగా కొట్టినారు. బండి బియ్యం చేతులు గుంజుకొని మా తోటి పిల్లల బండి గుంజుకొని తోటి పిల్లలను కూడా కొట్టినారు. చాలా దుర్మార్గంగా కొట్టినారు. చాలా అంటే చనిపోలేదు, అంటే మా మనోడు చావు బ్రతుకులలో ఉన్నాడు. సోసపోయి కింద పడ్డా కానీ వెనక ముందర చేతులు ఇరగదీసి రోడ్డులో, గ్రావెల్ రోడ్లో, మెటల్ రోడ్లో ఈడ్చి చాలా బీభత్సం చేసినారు. కాబట్టి మేము పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళని కోరేదేమంటే మాకు తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. తోటి ప్రజలు ఎవరైనా సరే ఈ విషయము ఎవరికి జరగకూడదు, జరగకుండా చూడాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ పైన ఉందని నేను. నిరాడంబరంగా 11 లక్షల నగదు చెక్కులు పంపిణీ చేసిన అంజుమన్ సంస్థ 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఉత్తీర్ణులైన 370 మంది ముస్లిం విద్యార్థులకు ఒక్కొక్కరికి 3,000 రూపాయల నగదు చెక్కులను నంద్యాల అంజుమన్ సంస్థ పంపిణీ చేసింది. అంజుమన్ అధ్యక్షులు నస్యం అబ్దుల్ ఖుద్దూస్ అధ్యక్షతన నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో జమాఅతే ఇస్లామీ హింద్ నంద్యాల శాఖ అధ్యక్షులు షేక్ అబ్దుల్ సమద్, ఇమాంలు సంఘం అధ్యక్షులు హఫీజ్ అమ్జద్ బాషా సిద్దిక్, అంజుమన్ అధ్యక్షులు సి అబ్దుల్ హక్, కార్యదర్శి ఎండి గౌస్, జిఎం మొహిద్దీన్, అలాగే హిదాయతుల్లా, మున్నా, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖుద్దూస్ మాట్లాడుతూ ఈ సంవత్సరం అంజుమన్కు దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి 3,000 రూపాయల చొప్పున 11 లక్షల రూపాయల విలువ గల నగదు చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. నంద్యాల పేద విద్యార్థులు నీట్ ద్వారా ఎవరైనా మెడిసిన్లో సీటు సాధిస్తే వారికి ఫీజులో అంజుమన్ కట్టడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. ముస్లిం అమ్మాయిలకు సామూహికంగా వివాహాలు చేసుకుంటే 50,000 రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా సంవత్సరం ఎంతమంది వచ్చినంతమంది पाँच पर एक मार्कर जालवाड़ा मुस्किरा
भाई मार्क्स जिसके ज्यादा हैं सबसे पहले मार्क्सों के हिसाब से जो है अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह आज जो प्रोग्राम अंजुमन की जानिब से रखा गया है, इस साल जो है 2024 में 10वीं जमात में पास होने तलबा और तालिबात लड़के और लड़कियों को जो है 3-3 हज़ार रुपये, तकरीबन इसके अंदर जो है 370 तलबा तालिबात जो है पार्टिसिपेट हुए हैं। हर एक को 3 हज़ार रुपये दे रहे हैं। तकरीबन 10 लाख के ऊपर से जो है हिस्सा जो है अंजुमन की जानिब से खिदमत अंजाम दे रहे हैं। तो लिहाजा बहुत खुशी का मौका है। अंजुमन के जिम्मेदारों के हक़ में मुबारकबादी पेश करते हुए इनकी खिदमतें तो नंदियाल के अंदर, शहर नंदियाल के अंदर मुसलमानों के लिए बहुत सारी खिदमतें हैं। मसाजिद की तामीर के सिलसिले में क्यों ना हो, मसाजिद के जहाँ नमाज़ों के सिलसिले में जानिमाज़ का सिलसिला क्यों ना हो, इसी तरीके से गरीब लड़कियों की शादी का सिलसिला क्यों ना हो। अभी तो अगर जो है कोई आदमी जो है इंतकाल कर जाता है तो उसकी जो है रहनुमाई के लिए फ्रीजर भी दिए हैं। इसी तरीके से हर मस्जिद के अंदर तकरीबन 8 मसाजिद के अंदर 8 मसाजिद के अंदर फ्रीजर भी दिए हैं। इसके साथ जो है जाने के लिए रिहाइश, ये आने के लाने जाने के लिए, मैयत के लिए ये आखिरत का सफरनामा, उनके गाड़ी भी रखे हैं। तो बहुत सारी ऐसी खिदमतें हैं अंजुमन के। मैं मुबारकबादी पेश करते हुए सभी मुसलमानों के हक़ में जो है दरख्वास्त भी करता हूँ, दुआ करता हूँ। ऐसी खिदमतें अंजुमन जो है आगे बढ़कर जो है खिदमत कर रहा है, तो आप लोग जो है इसके फ़ायदा नहीं उठा रहे हैं। देखो कितनी बड़ी बात है। बच्चे जो है पढ़ना, आगे बढ़ना, हमारे बच्चे तालीम, हमारी कौम के बच्चे जो है तरक्की करना, इल्मी हासिल करके इंजीनियर बनना, डॉक्टर बनना, जो भी है तालीमात आगे जो है जारी रखना, इनका ये ख्याल, ये मकसद था। इसलिए आज जो है तमाम तलबा जो इंटरमीडिएट में दाखिल हुए हैं, लड़के और लड़कियां, इनको जो है 3-3 हज़ार रुपये दे रहे हैं। लिहाजा इस मौके पर अंजुमन के जिम्मेदारों का शुक्रिया अदा करते हुए मजलिसुल उलमा वल अइम्मा की जानिब से हजरत इन लोगों के हक़ में दुआएं करते हुए अल्लाह से दुआ करता हूँ कि अल्लाह तबारक व तआला इनकी खिदमतों को कबूल फरमा दे, इनकी उम्रों में बरकत अता फरमा दे, और भी खिदमतें करने की अल्लाह इनको तौफीक नसीब फरमा दे। నంద్యాల ముస్లిం మైనారిటీలు మరొకసారి గర్వం వెల్లబుచ్చుతున్నారు, ఆనందం వెల్లబుచ్చుతున్నారు. ఎందుకంటే నంద్యాల ముస్లిం మైనారిటీ పేద విద్యార్థులకు 365 పిల్లలను సెలెక్ట్ చేసి 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకు ఒక్కొక్కరికి 3000 చొప్పున ఇస్తున్నారు. ఇది పెద్ద దిగ్విజయమైన ప్రోగ్రాం. 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఇలాంటి సంస్థలు ఇంత పెద్దగా అమౌంట్ ఇవ్వదు. ఈరోజు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటున్న ప్రతి విద్యార్థులకు నంద్యాల ముస్లిం మైనార్టీల తరఫున జమాత్ శుభాకాంక్షలు తెలుపుతూ సంస్థ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ యొక్క సంస్థ సేవలు సద్వినియోగపరచాలని ఈరోజు మేము పిలుపుస్తున్నాము. ఈ కార్యక్రమంతో పాటు ప్రతి సంవత్సరం 2-3 సార్లు పేద వనితలకు వివాహాలు చేస్తుంటారు. ఒక్కొక్క అమ్మాయికి 50,000 చొప్పున ఫ్రీగా ఇస్తున్నారు. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటే చాలా మంది రారు. ఎవరైనా సరే ఎప్పుడైనా ఒక 4-5 మంది జంటలు వివాహం చేసుకోవడానికి రెడీ అయితే 2 సార్లే కాదు 2-3 సార్లు కూడా సామూహిక వివాహాలు చేయడానికి సంస్థ రెడీ ఉంది. ఒక్కొక్కరికి 50,000 ఇస్తారు, నికా ఖర్చులు భరిస్తారు. కాబట్టి నంద్యాలలో ఉన్న ముస్లిం సమాజానికి కోరేదేమంటే మీ యొక్క పేద వాళ్ళు ఎక్కడంటే అక్కడ వివాహాలకు చేయి చాచకుండా అంజుమన్ సంస్థ మనది, మన కోసం ఏర్పాటైంది. ఈ సంస్థకు ఉన్న వనరులు సద్వినియోగపరచాల్సిన బాధ్యత కూడా మనదే. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రతి పేద అమ్మాయి ఇక్కడ వచ్చి సామూహిక వివాహాలు చేసుకోవాలని కోరుతున్నాము. దీని పాటు ఎవరైనా సరే ఇంటర్మీడియట్ మంచి మార్కులు సాధించి ఎంబీబీఎస్లో ఫ్రీ సీట్ సంపాదిస్తే నంద్యాల అమ్మాయి ఎవరైనా ఉంటే పేద అమ్మాయి, ఆ అమ్మాయికి కూడా మిగతా 4 సంవత్సరాలు గవర్నమెంట్ ఫీజు ఇవ్వడానికి కూడా అంజుమన్ సంస్థ రెడీ ఉంది. ఈ అవకాశాలు కూడా నంద్యాల పిల్లలు సద్వినియోగపరచాలని కోరుతున్నాం. సంప్రదిస్తే ఆ సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి కూడా అంజుమన్ సంస్థ సిద్ధంగా ఉంది. అదేవిధంగా చనిపోయిన వాళ్లకు అంతిమయాత్ర కోసం వ్యాన్ ఇవ్వడం జరిగింది. నంద్యాల చిన్న చెరువు కట్ట దగ్గర శ్రీ 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 చౌడేశ్వరి దేవస్థానం నందు అమ్మవారి దేవి శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి సందర్భంగా ఈరోజు అమ్మవారికి 18 కలశాలతో అమ్మవారికి ఈరోజు అలంకారం జరిగింది. అంతేగాక దాతల సహకారంతో ఈరోజు అమ్మవారికి ప్రతి సంవత్సరం జయంతి నాడు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది.
నంద్యాల ఖరీఫ్లో రైతులకు అవసరమైన ఎరువులను మాత్రమే విక్రయించాలని ఎరువుల డీలర్లను జిల్లా వ్యవసాయ అధికారి వైవి మురళీకృష్ణ ఆదేశించారు. ఎన్ రామకృష్ణారెడ్డి ఎరువుల గోదాముతో పాటు పలు ఎరువులను నిల్వ ఉంచే గోదాములను ఆయన ఆకస్మికంగా తనిఖీలు చేశారు. గోదాములో నిల్వ వివరాలు, స్టాక్ బుక్ రిజిస్టర్లు, బిల్ బుక్లు, ఇతర ధృవపత్రాలను పరిశీలించారు. అధికారి మాట్లాడుతూ హ్యాండింగ్ ఆపరేటర్లందరూ గోదాముల ప్రకారం కంపెనీ ప్రకారం స్టాక్ రిజిస్టర్లు నిర్వహించాలని ఆదేశించారు. కంపెనీ ప్రతినిధులు, హోల్సేల్ దుకాణాల యజమానులు ఖరీఫ్ సీజన్కు అవసరమైన ఎరువులను రైతులకు అందించేందుకు కొరత రాకుండా రీటైల్ డీలర్లకు సక్రమంగా సరఫరా చేయాలని ఆదేశించారు. రిజిస్టర్, గ్రౌండ్ బ్యాలెన్స్ సమానంగా ఉండేటట్లు చూసుకోవాలని, స్టాక్ రిజిస్టర్ గోదాముల ప్రకారం గ్రేడ్ ప్రకారం నిర్వహించాలని ఆదేశించారు. దాంట్లో మనకు పూర్తిగా తెలియదు. మందులు దానికి సంబంధించేవి కొన్ని స్టాకు వాడు బిల్లు లేకుండా అమ్మేసింటాడు. బిల్లు సార్ అయిపోయింది. అది మళ్ళీ ఇంకో ట్రిప్ సెంటరింగ్ స్టాప్ అయిపోయినాక మళ్ళీ వేరే మనం నేనైతే పండుగ చూపిస్తుంది. శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల ప్రాజెక్టు నుంచి ఎగువ నుంచి 4,21,034 క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతూ ఉండడంతో 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి 3,10,370 క్యూసెక్ల వరద సాగర జలాశయానికి విడుదల చేస్తున్నారు. అలాగే కుడి ఎడుమ గట్టు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ జీపత్తి ద్వారా 60,000 క్యూసెక్ల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 885 అడుగులు, ప్రస్తుతం 882 అడుగులుగా ఉంది. ప్రాజెక్టులో నీటి నిల్వ పూర్తిస్థాయి సామర్థ్యం 215 టీఎంసీలుగాను, సామర్థ్యం 203 టీఎంసీల డ్యామ్ పరవళ్లను చూసేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి పర్యాటకులు భారీగా వచ్చారు. ట్రాఫిక్ జామ్ 10 కిలోమీటర్లు ఇలా ట్రాఫిక్ జామ్ అయింది.
నంద్యాల జిల్లాలో ఈ నెల 5వ తేదీ సోమవారం నంద్యాల పట్టణ కలెక్టరేట్లోని సెంటనరీ హాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గడియా తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే ప్రక్రియను పబ్లిక్ గ్రీవియన్స్ రెడ్రెసల్ సిస్టమ్ ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి పబ్లిక్ గ్రీవియన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమానికి ఈ నెల 4వ తేదీ ఉదయం 9:30 జిల్లా అధికారులందరూ హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు. అలాగే జిల్లా కేంద్రంతో పాటు మండల నియోజకవర్గ డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె ప్రకటనలో తెలిపారు. అవుతుందా లేదా పెట్టారు లేదు అంటే నమ్మలేదు. జాయింట్ సెలక్షన్ లాగిన్ లో ఉన్నాయి ఉంది లేదు అన్నీ ఉన్నాయి. నేను అన్ని చేసే వచ్చాను. ఎడిషన్స్ డిలీషన్స్ అన్నీ చేయడానికి అన్ని విధాలు ఎలిజిబిలిటీ. నంద్యాల పట్టణం శ్రీనివాస్ నగర్ మున్సిపల్ పార్క్ నందు గల ఆయుష్ యోగా కేంద్రం నందు ఆగస్టు నెల 7వ తేదీ నుండి ఉచిత యోగా శిక్షణ తరగతులు నూతన బ్యాచ్తో నిర్వహించబడినని నిర్వాహకులు శ్రీ ఖండే ఆనంద్ గురూజీ తెలిపారు. 2 బ్యాచ్లుగా శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 5:20 నుండి 6:30 వరకు మొదటి బ్యాచ్, 6:30 నుండి 7:45 వరకు రెండో బ్యాచ్కు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. నంద్యాల పట్టణం నందలి మున్సిపల్ పార్కులో గల ఆయుష్ యోగా కేంద్రంలో ఈ నెల 7వ తేదీ అనగా బుధవారం నుండి ఉచిత యోగా శిక్షణా తరగతులు ప్రారంభమవు. ఈ శిక్షణా కాలంలో సూర్య నమస్కారములు, ఆసనములు, ప్రాణాయామము, క్రియలు నేర్పబడును. గ్యాస్ ట్రబుల్, అల్సర్, ఎసిడిటీ ఉన్నవారికి జలదోతి క్రియ మరియు వారికి తగ్గ ఆసనాలు నేర్పబడును. అలాగే సైనస్ ప్రాబ్లము, మైగ్రేన్ సమస్య ఉన్నవారికి జలనేతి, సూత్రనేతి క్రియ ద్వారా వారికి ఆ సమస్య తొలగించబడను. అలాగే బీపీ, షుగర్, పీసీఓడి, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవారికి ప్రాణాయామము, ఆసనల ద్వారా వారికి ఆ సమస్య తొలగించబడను. మరియు మలబద్ధకము, పైల్స్, ఫిస్టులా ఇటువంటి జీర్ణకోశ వ్యాధులు ఉన్నవారికి, పెద్దపేగు సమస్య ఉన్నవారికి శంఖ ప్రక్షాళన క్రియ ద్వారా వారికి ఆ సమస్యలను తొలగించబడి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయబడును. ఈ శిక్షణా కాలంలో యోగాతో పాటు ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని, పండ్ల రసాలను, కూరగాయల రసాలను ఇక్కడ అందించబడును. కావున నంద్యాల పట్టణం మరియు చుట్టుపక్కల గ్రామస్తులు ఈ శిక్షణా శిబిరంలో పాల్గొని సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాల్సిందిగా కోరుచున్నాము. మరియు ఉదయం ఈ శిక్షణా కాలము ఉదయం 5:20 నుంచి 6:35 వరకు, రెండవ బ్యాచ్ 6:35 నుంచి 7:45 వరకు, మరియు మహిళలకు సాయంత్రం 4:30 నుండి 5:30 వరకు ఉచితంగా శిక్షణ ఇవ్వబడును. కావున ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుచున్నాము. వైద్యుని దగ్గరికి వెళితే జబ్బు తొలగించబడనేమో కానీ యోగా శిక్షణ చేసిన ఎడల ఉన్న జబ్బును తొలగించుకోవచ్చును, భవిష్యత్తులో జబ్బు రాకుండా చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ హాజరై సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకా ఇతరతర వివరములకు 9989983673కి ఫోన్ చేసి సంప్రదించి మీ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. జై గురు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
నంద్యాలలో ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు. సిఐ రాజారెడ్డి రౌడీ షీటర్లకు హెచ్చరికలు జారీ. నంద్యాలలో ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు. పోటెత్తిన భక్తులు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసిన కమిటీ సభ్యులు. నంద్యాల పట్టణంలో రెచ్చిపోతున్న రౌడీలు. డబ్బులు ఇవ్వాలంటూ దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. వారిపై చర్యలు తీసుకుంటాం పోలీస్. పేద కుటుంబాల విద్యార్థులకు అండగా నిలుస్తూ నిరాడంబరంగా 11 లక్షల నగదు చెక్కులు పంపిణీ చేసిన అంజుమన్ సంస్థ. నంద్యాల ఖరీఫ్లో రైతులకు అవసరమైన ఎరువులను మాత్రమే విక్రయించాలని ఎరువుల డీలర్లను హెచ్చరించిన జిల్లా వ్యవసాయ అధికారి వైవి మురళీకృష్ణ. శ్రీశైలం జలాశయం నుండి 10 గేట్లు 12 అడుగులు ఎత్తి 4,21,034 క్యూసెక్ల వరద సాగర్ జలానికి విడుదల. నంద్యాల జిల్లాలో ఈ నెల 5న సోమవారం నంద్యాల పట్టణం కలెక్టరేట్లోని సెంటనరీ హాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అర్జీలు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి వెల్లడి. నంద్యాల ఆయుష్ యోగా సెంటర్లో 7వ తేదీ నుండి ఉచితంగా యోగ శిక్ష తరగతులు ప్రారంభం. ఆనంద గురూజీ వెల్లడి. ఇవి ఇప్పటివరకు నబలిసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.